అటు పవిత్ర వాళ్ళ మామగారికి నీ మీద మంచి అభిప్రాయం ఉంది, ఇటు రాఘవయ్య గారికి లక్ష్మమ్మ కూడా నీ మీద మంచి గురి ఉంది. అంతేకాకుండా పవిత్రకి నువ్వే అండగా ఉండాలి శివయ్య అంటూ వాళ్ళ తాతయ్య నాకు పదే పదే ఎన్నోసార్లు చెప్పారు. పవిత్ర మామగారు కూడా అదే అన్నారు కదా. ఇంకా అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పవిత్రకి శైలు బాగా దగ్గరైంది. ఇవన్నీ అడ్డు పెట్టుకుని పవిత్రని ముంబై ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఈ విషయం ఎక్కడైనా వాగావో నీ అంతు చూస్తా. అన్నయ్య, ఉన్నట్టుండి నా మనసు ఎందుకో ఆందోళన చెందుతోంది. పవికేదో ప్రమాదం రాబోతుందేమో అనిపిస్తోంది. గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటోంది. అవును, నిన్న పవి ఫోన్ చేసినప్పుడు రాజశేఖర్ అంకుల్ రావడం వల్ల మాట్లాడలేకపోయాను. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉండి చేసిందేమో. ఫోన్ చేసి ఏంటో కనుక్కుందాం. హాయ్ ఆది. హాయ్ సంజు, ఇప్పుడైనా రావడం? ఏంట్రా అలా ఉన్నావు? నీ మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తుందేంటి? ఏమైంది? పవికి ఏదో ఆపద రాబోతుందన్నట్టు ఏదో నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది సంజు. అందుకే నాకు చాలా టెన్షన్గా ఉంది. డాడీ చెప్పినట్టు ఆది ఎప్పుడు అరవింద్ పవిత్రుల గురించే ఆలోచిస్తూ అదే టెన్షన్లో ఉండిపోతున్నాడు. వీడిని డైవర్ట్ చేసి ఆ లోకంలో నుంచి బయటికి తీసుకురావాలి. రే, పవిత్ర వాళ్ళ తాతయ్య వాళ్ళ దగ్గరుంది. తనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నువ్వు పదే పదే అరవింద్ పవిత్రుల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల నీకలా ఉంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. ఏంటో సంజు, ఒకసారి పవికి ఫోన్ చేసి మాట్లాడితే ఓ క్లారిటీ వస్తుంది కదా. పవికి ఏం కాదు, అనవసరంగా టెన్షన్ పడకు. నీతో మాట్లాడడానికి మా డాడీ కూడా వచ్చారు, నీకోసమే అంట. రా, కింద వెయిట్ చేస్తున్నారు. అది కాదు సంజు. రా. ఒరే, నేను చెప్తే ఆది ఒప్పుకుంటాడో లేదో, వాడొచ్చాక నువ్వే చెప్పరా. నీదొక మాట నాదొక మాట కాదు కదా రాజశేఖర్, నువ్వే చెప్పు. వాడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. రా ఆది, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి అంకుల్. ఢిల్లీలో ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి నువ్వే అటెండ్ అవ్వాలి. నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. లేదంకల్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఆది. నువ్వు వెళ్తే మనకు మంచి కాంటాక్ట్స్ పెరుగుతాయి. ప్లీజ్ అంకుల్, నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను వెళ్ళలేను. రేయ్ చక్రవర్తి, అందుకే ఆదితో నిన్ను చెప్పమన్నాను. విన్నావుగా ఏమంటున్నాడు? ఎప్పటికైనా వీడికి అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పరా. ఆది, నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇన్వెస్టర్ మీటింగ్స్కి ఎవరెవరు వస్తారు, నువ్వేం మాట్లాడాలి, అక్కడ ఎలా హ్యాండిల్ చేయాలి, అన్నీ నీకు రాజశేఖర్ గైడ్ చేస్తాడు. ఈ మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వడం వల్ల మన కంపెనీకి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నీకు పరిచయాలు పెరగడంతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మన కంపెనీ తరపున నువ్వు జస్ట్ మీటింగ్కి అటెండ్ అయ్యి వస్తే చాలు. అది బిజినెస్లో అవకాశం వచ్చినప్పుడు దూసుకెళ్ళిపోవాలి గాని ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. అరవింద్ ఉన్నప్పుడు అతనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి అతనే మీటింగ్ అటెండ్ అయి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ప్రాఫిట్స్ వచ్చాకే మాకు చెప్పేవాడు.
అరవింద్ చెప్పినప్పుడు మాత్రమే ఎవరు జాయిన్ అయ్యారు, ఎలాంటి ఇన్పుట్ ఇచ్చారు అనే పూర్తి డీటెయిల్స్ మాకు తెలిసేవి. నీకన్నీ నేను చెప్పి పంపిస్తానని చెప్తుంటే నువ్వెందుకు ఈ పని చేయడానికి సంకోచిస్తున్నావు? రాజశేఖర్, వాణ్ణి ఇలాగే వదిలేస్తే అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. వర్క్లో ఇన్వాల్వ్ చేస్తేనే వాడి మూడ్ మారుతుంది, కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సీతమ్మ, నేను మీటింగ్కి వెళ్ళలేను. అన్నయ్య రాజశేఖర్ గారు అంతగా చెప్తుంటే ఎందుకురా వెళ్ళనంటున్నావు? వెళ్ళరా అది. ఇప్పుడు నేను వెళ్ళలేను సీతమ్మ. ప్రెజెంట్ సిచ్యువేషన్లో పవిత్రకి నా సపోర్ట్ చాలా అవసరం. తను ఫోన్ చేస్తే నేను వెళ్ళేంత దూరంలో ఉండాలి. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పవికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెంటనే ఎలా వెళ్ళగలను? నీ రీజన్ చాలా సిల్లీగా ఉంది. అది పవిత్రకి ఎలాంటి ప్రాబ్లం రాదు. అరే అయినా చివరి వరకు ఇదే కారణం చెప్తూ నువ్వే పని చేయకుండా ఇలాగే ఉంటావా? నా ఉద్దేశం అది కాదంకల్. ఎందుకో నా సిక్స్త్ సెన్స్ ఇప్పుడు పవిత్రకి నా సపోర్టు, నా హెల్ప్ అవసరం అని చెప్తుంది. అందుకే వెళ్ళలేను అంటున్నానంతే. అది నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు గానీ అలాంటిది ఏదైనా ఉంటే మేమున్నాం కదా, మేం చూసుకుంటాం. నేనున్నాను, మీ డాడీ ఉన్నారు, సీత ఉంది, సంజన కూడా ఉంది. మేం సాల్వ్ చేయలేనంత పెద్ద సమస్య తనకేమొస్తుంది చెప్పు? పవిత్రకి ఏదైనా హెల్ప్ కావాలంటే మేం చేస్తాం. కానీ మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వాలి. నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. నేను ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్దామని నేను ఆరాటపడుతున్నాను. నేను మాత్రమే అనుకుంటే సరిపోదు, ఆ తపన నీకు కూడా ఉండాలి. ఇది మామూలు విషయం కాదా? అది ఒక అద్భుతమైన అవకాశం. లైఫ్కి ఏది అవసరమో దాని గురించి ఆలోచించు. నువ్వు మన బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నువ్వు ఢిల్లీ వెళ్ళక తప్పదు. సీత, వీడి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చక్రవర్తి, మేము బయలుదేరుతాంరా. సంజన, పదమ్మ వెళ్దాం. రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే వెళ్తానంటున్నారు. లేదు సీత, నేను ఇంకా ఇక్కడ కొద్దిసేపు ఉంటే ఆది చెప్పే మాటలకి నా కోపం వచ్చి ఏదోటి అనేస్తాను. నేను ఇక వెళ్తాను. నువ్వే వీడితో మాట్లాడి నచ్చ చెప్పు. రా సంజన. రేయ్ రాజశేఖర్,